అయ్యో తుమ్మినవా? ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మొద్దు. అట్లా తుమ్మితే ఏదైనా అపశకునం జరుగుతుంది. సారీ అత్తయ్య, చూసుకోలేదు. ఇంకెందుకు సారీ? ఇప్పుడు నేను బయటికి వెళ్ళకుండా తుమ్మినవు కదా, ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫంక్షన్ కి లేట్ అవుతుందో ఏమో. కడుపులో ఏదో తేడాగుందేంటి? అత్తయ్యా అత్తయ్యా, ఆగండి, మీరు వెళ్ళొద్దు. ఏం చేస్తున్నావే? చెయ్యొదులు. వదిలను అత్తయ్యా, వదిలను. నేను ఇందాకనే తుమ్మినా, మీరు వెళ్తే ఇప్పుడు అపశకునం జరుగుతుంది. అయ్యో వదిలే నన్ను, లేదంటే ఇక్కడే అపశకునం జరుగుతుంది. అయ్యో చెప్పేది వినండి అత్తయ్య, అర్థం చేసుకోండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? వదులు నన్ను. అత్తయ్య మీరు బాగానే ఉన్నారా? మీకేం అపశకునం జరగట్లేదు కదా? డోర్ తెరవండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో దేవుడా, బయటికి వెళ్తుంటే అడుగొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదత్తయ్య, అక్కడ మాట్లాడకు నువ్వు. బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే వెళ్ళే పనులు కూడా కావు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ మమ్మీ నీకు ఇది కూడా నేర్పించలేదా? వెళ్ళి పని చేసుకోపో. అయ్యో అత్తయ్య, కింద పడ్డారా? ఏమైందే? ఏం చేసినవే ఈడా? అదేం లేదత్తయ్య, ఇందాకే డోర్ సరిగా క్లోజ్ అవ్వట్లేదని ఆయిల్ పోసాను. అదే కొంచెం ఇక్కడ ఫ్లోర్ మీద పడ్డది, అదే తుడవడానికి వస్తున్నా. మరి చెప్పొచ్చు కదా? మీరే కదా అత్తయ్య వెళ్ళేటప్పుడు ఆపొద్దన్నారు. 2 hours later. ఇదిగో గీత, ఈ రోజు మా ఫ్రెండ్ నిన్ను చూడ్డానికి వస్తుంది. మీ పెళ్ళప్పుడు ఆమె అమెరికాలో ఉండిండే. మంచి చీర కట్టుకో, గోల్డ్ది సెట్ కూడా వేసుకో. ఫేస్ పాలిపోయినట్టుంది, అదేదో వాడతారు కదా ఫేస్ ప్యాక్ అత్తయ్య. ఫేస్ ప్యాక్ అది కూడా వేసుకో. సరే అత్తయ్య, మంచిగా రెడీగా రెడీ కామని అత్తయ్యనే చెప్పిందంటే ఓ రేంజ్ లో రెడీ అవుతా. A few moments later. ఎలా ఉన్నవే? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నేను సూపర్ ఉన్నానే. నువ్వే చెప్పాలి నీ అమెరికా కబుర్లు. ఏముంటాయి అమెరికా కబుర్లు? మార్నింగ్ లేస్తే నైట్ వరకు బిజీ బిజీ బిజీ. ఏమైంది? నీ కోడలు కనపడట్లేదు. వస్తుంది, రెడీ అవుతుందే. నా కోడలు చాలా అందంగా ఉంటది, బయటగా ఉంటది, చాలా మర్యాదస్తురాలే. చెప్పిన మాట తూచా తప్పకుండా ఉంటది. ఇంకా చెప్పే. వచ్చింది చూడే నా కోడలు. నా క్లోజ్ ఫ్రెండ్, ఆంటీకి నమస్కారం చెయ్యి. నమస్తే ఆంటీ. ఏమైంది ఇంకా లేవట్లేదు? నమస్కారం చాలు, లేవు ఇంకా, లేచి నిల్చో. సరే అత్తయ్య. ఇంత టాలెంటెడ్. వెళ్ళి ఆంటీకి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురాపో. నీ కోడల్ని చాలా కంట్రోల్లో పెట్టుకున్నవే. ఆంటీ టీ తీసుకోండి. కమలా, ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? ఏంటిది? ఏమైందే? ఒకసారి మొహం చూపి. అత్తయ్య
1 అవర్ నుంచి ఖాళీగానే ఉన్నా. ఏదన్నా వర్క్ ఉంటే చెప్పండి అత్తయ్య, చేస్తా. బట్టలు ఆరేసినవా? ఆరేసిన అత్తయ్య, ఇందాకే వర్షం పడుతున్నా కూడా కష్టపడి ఆరేసిన. ఇల్లు చదిరి ఊడ్చడం అయిపోయిందా? మొత్తం చేసేసాడు. చేసిన అత్తయ్య. దీనికి ఏమన్నా పని చెప్తే అంత తిక్కగా చేస్తుంటుంది. దీనికి పని చెప్పాలంటేనే భయం అవుతుంది. ఏమో అంటున్నారు అత్తయ్య, వినపడట్లేదు. ఏం లేదమ్మా, నేను వచ్చి వంట చేస్తా. ఫ్రిడ్జ్లో క్యాబేజీ ఆలు ఉన్నాయి, వాటిని రెడీ చేయిపో, నేను వస్తున్నా. సరే అత్తయ్య. A few moments later. గీత, ఆలు క్యాబేజీ రెడీ చేసినావా? చేశాను అత్తయ్య, ఇదిగో. No. ఏమైంది అత్తయ్య, మంచిగా రెడీ చేయలేదా? प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमान ఈ వైట్ షర్ట్లో మీరు ఎంత అందంగా ఉన్నారో, హీరో లాగున్నారు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? వాడికి దిష్టి తాకుతుంది. బాగున్నావు, అందంగా ఉన్నావు అంటే అందరి కళ్ళు వాడి మీద పడి వానికి దిష్టి తాకుతుంది. అవునత్తయ్య, ఈయన తెల్లగా ఉన్నాడు, దిష్టి తాకుతుంది, మర్చిపోయిన. మేకప్ బాక్స్లో కాటిక తీసుకొని వానికి బొట్టు పెట్టి పంపి. సరే అత్తయ్య, నేర్చుకో చెప్పేవన్నీ జాగ్రత్తగా. 2 hours later. వదినా, నువ్వు ఇంత మంచిగా రెడీ అయినావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఫంక్షన్ అంటే మా ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు, వెళ్ళాలని రెడీ అయినా. मस्त शेड्स ఉన్నారా నీలా? మీ నగల వల్ల మీకే అందం వచ్చింది, హీరోయిన్ లాగున్నారు. అత్తయ్య ఇట్రండి. ఏంటిదే? ఇట్రండి ఫస్ట్. మా ఆయన ఉన్నాడు, ఒక్క చీర కూడా కొనియాడు మీలాగా. అయ్యో రండత్తయ్య. ఆగా వస్తున్నా. మీరు ఈ నగలన్నీ ఏడ కొన్నారో నాకు చెప్పండి, నేను వెళ్ళి తీసుకుంటా. సరే వదినా, నాకు వర్క్ ఉంది, తర్వాత మాట్లాడదాం. ఏందే, కొద్దిసేపు కూడా మాట్లాడనియవు? మీరేం మాట్లాడకండి, అర్జెంటుగా ఇక్కడ కూర్చోండి. 1 minute ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తా. కళ్ళు మూసుకోండి. ఏం చేసినవే? ఏం లేదత్తయ్య, ఇందాక మీ ఫ్రెండ్ మిమ్మల్ని అంతగానో పొగిడింది కదా, మీకు దిష్టి తాకుతుందని మీ మొహానికి కాటిక రాశాను. అవునత్తయ్య, ఈయన తెల్ల. అమ్మా, నేను వచ్చి వంట చేస్తా, నువ్వు ఫ్రిడ్జ్ లో ఆలు ఉన్నాయి.